ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. మొత్తానికి చూస్తే పిల్లల చదువు భవిష్యత్తుతో కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు చెలగాటమాడుతున్నాయి. లక్షల్లో ఫీజులు తీసుకొని మాత్రము వారి భవిష్యత్తును అంధకారంలో కూడా తోసివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఇదే తరహాలో కూడా రెసోనెన్స్ సంబంధించిన స్కూల్ వ్యవహార శైలి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే స్కూలుకు సంబంధించి రెసోనెన్స్ పేరు కనిపిస్తుంది, కానీ మాత్రం లోపల మాత్రము వేరొక స్కూలు ఒసిమం స్కూల్కి సంబంధించి ఒక పర్మిషన్ ఉంటుంది, కానీ రెసోనెన్స్కి మాత్రం ఇలాంటి పర్మిషన్ ఉండదు. అయితే విద్యార్థిని మాత్రం రెసోనెన్స్ పేరుతో వారు స్కూల్లో జాయిన్ చేసుకుంటారు, కానీ ప్రతి ఒక్క సర్టిఫికేట్ కావచ్చు, ప్రతి ఒక్క రసీదు కానీ ఒసిమం సంబంధించిన స్కూల్ నుంచి కూడా ఇస్తుంది. ఇదంతా కూడా చట్ట విరుద్ధంగా దీనికి సంబంధించి ఒక రెసోనెన్స్ స్కూల్ కూడా నడుస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి స్కూళ్ళపైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఎక్కడ కూడా ఈ యొక్క చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా చూస్తే బోయిన్పల్లిలో ఈ యొక్క స్కూల్ మాత్రం పూర్తిగా అక్రమంగా నడుస్తుంది. ఎందుకంటే ఒకవైపు రెసోనెన్స్ సంబంధించిన పెద్ద పెద్ద బోర్డులు ఉంటుంది, దాని పక్కనే ఓసిమం సంబంధించిన స్కూల్ కూడా బోర్డు ఉంటుంది, కానీ అందరికీ మాత్రం ఇది రెసోనెన్స్ సంబంధించిన స్కూల్గానే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఇందులో మాత్రము ఓసిమం సంబంధించిన స్కూల్ సంబంధించిన టైఅప్ ద్వారా కూడా నడుస్తుంది. ఇదంతా కూడా అలా నడవద్దు. ఏ స్కూల్కి సంబంధించిన పర్మిషన్ ఉందో అదే స్కూల్ సంబంధించిన పర్మిషన్ కూడా కొనసాగించాలి, కానీ ఇక్కడ మాత్రము ఒకే స్కూల్ పర్మిషన్తో కొన్ని స్కూల్స్ కూడా నడుస్తున్నాయి. అది కూడా రెసోనెన్స్కి మాత్రం ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. ఒసిమం సంబంధించిన స్కూల్కి మాత్రమే పర్మిషన్ ఉంది. ఆ పర్మిషన్తోనే ఈ యొక్క బోయిన్పల్లిలో క్యాంపస్ కూడా నడుస్తుంది. అయితే ఇందులో వందలాది మంది విద్యార్థులు కూడా ఒక్కొక్కరు కూడా లక్షల రూపాయలు పెట్టి మరీ యొక్క చదివిస్తున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు చాలా బాగుండాలి అనేది మాత్రము ఒక్కొక్క రూపాయి కూడా కూడబెట్టుకొని మరీ యొక్క పిల్లలకు సంబంధించి ఉన్నత స్థాయి వెళ్ళాలి అని చెప్పి కూడా ఇలాంటి స్కూల్లో జాయిన్ చేస్తే మాత్రం ఇలాంటి స్కూల్ యాజమాన్యం మాత్రం ఇలా వ్యవహరిస్తుంది. దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు సుచిత్రకు సంబంధించిన స్కూలు మరో స్టైల్గా ఉంది. ఎందుకంటే అక్కడ మాత్రం ఎలాంటి ఓసీ సర్టిఫికేట్ లేకున్నా ప్రతిరోజు స్కూల్ మాత్రం నడుస్తూనే ఉంటుంది, కానీ అక్కడ కూడా ఎలాంటి చర్యలు లేదు. అంటే ఇదంతా కూడా విద్యాశాఖకు సంబంధించి పూర్తిగా నిద్రలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు వారిచ్చే మామూళ్లకు పూర్తిగా ఆశపడి ఇలాంటి స్కూళ్ళపైన ఎక్కడ కూడా చర్యలు తీసుకోకుండా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వేలాది మంది విద్యార్థులు చదువుతున్నప్పుడు ఆ స్కూల్కి సంబంధించి అనుమతులు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా విద్యాశాఖ సంబంధించిన బోధన ఎలా ఉంది, వారికి సంబంధించిన సదుపాయాలు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా ఫైర్ సేఫ్టీకి సంబంధించి వారికి ఎలా ఉంది సేఫ్టీ అనే దానిపైన ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ఆ యొక్క తనిఖీలు చేస్తుండాలి. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తును ఎప్పటికప్పుడు కాపాడుతుండాలి. కానీ ఇక్కడ మాత్రం అలాంటి చర్యలు మాత్రం కనిపించలేదు. కేవలం పిల్లలకు సంబంధించి లక్షల రూపాయలు మాత్రం దండుకోవాలి, దాని తర్వాత వారిని గాలికి వదిలేయాలి అనేది మాత్రం చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఎంఈఓను కూడా ఆశ్రయిస్తే దీనిపైన దర్యాప్తు జరుపుతున్నామంటూ కేవలం కాలయాపన జరుపుతున్నారు, కానీ ఎక్కడ కూడా దర్యాప్తు మాత్రం జరపలేని పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇటు బోయిన్పల్లి సంబంధించిన క్యాంపస్ కావచ్చు, సుచిత్రకు సంబంధించిన క్యాంపస్ కావచ్చు, ఈ రెండింటికి కూడా పర్మిషన్ లేదు అనేది మాత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే సుచిత్రకు సంబంధించిన దానిపైన చూస్తే ఓసీ సర్టిఫికేట్ కూడా లేదు. అలాంటి స్కూల్లో ఎలా రన్ చేస్తారు అనే దానిపైన కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులకు సంబంధించిన పిల్లలను కాపాడాలి. వారి భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లకుండా విద్యాశాఖ ఎప్పటికప్పుడు వీరిని కాపాడుతుండాలి అనేది మాత్రం ప్రధానంగా ప్రభుత్వం ఒక విద్యాశాఖకు సంబంధించి కొన్ని రైట్స్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇలాంటి స్కూళ్ళపైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే ఇలాంటి స్కూళ్ళు మళ్ళీ రావాలంటే కూడా భయపడాల్సి పరిస్థితి ఉండాలి. ఎందుకంటే ఇలాంటి చర్యలపైన అంటే ఇలాంటి స్కూల్ పైన యాజమాన్యం పైన కేసులు నమోదు చేయాలి, వారిని జైలుకు కూడా పంపిస్తే వేరే వాళ్ళు కూడా ఇలాంటి స్కూల్ పెట్టాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా కనిపించాలి. కానీ ఎక్కడ మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. కేవలం తాము అడిగిన మామూలు ఇస్తే చాలు, దాని తర్వాత పర్మిషన్ ఉన్నా లేకున్నా పూర్తిగా స్కూళ్ళు చలామణి అయితే చాలు అనే దానిపైనే పూర్తిగా విద్యాశాఖకు సంబంధించి ఆధారపడి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడైతే స్కూలుకు సంబంధించిన పర్మిషన్ లేదనేది మాత్రం వారికి తెలుస్తుందో అక్కడ మామూలు వస్తే చాలు, తమకు ఇంకా పర్మిషన్ ఉన్నా లేకున్నా తమకు సంబంధం లేదన్నట్టుగా విద్యాశాఖకు సంబంధించి కూడా పూర్తిగా అక్కడ కొనసాగుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇప్పటికైనా ఇలాంటి స్కూళ్ళపైన ఎప్పటికప్పుడు రైట్స్ నిర్వహించాలి, చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి పిల్లల తల్లిదండ్రులు కూడా
కోరుతున్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా రెసోనింగ్ సంబంధించిన స్కూలు వ్యవహారశైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కరెంటు లేదు, అంతేకాకుండా అక్కడ జనరేటర్ ద్వారా యొక్క స్కూల్కి సంబంధించి కూడా రన్ చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ కూడా ఇక్కడ కూడా లేదు. ఒకవేళ అనుకోని సంఘటన జరిగితే పిల్లల ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది అనే దానిపైన కూడా ముందస్తుగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా కనిపించలేదు. ఇప్పటికైనా రెసోనెన్స్ స్కూల్ పైన విద్యాశాఖ చర్యలు చేపి దానిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది మాత్రం విద్యార్థి తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.